హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఖమేనీ వాళ్ళ రెండో అబ్బాయి ముజ్తబా ఖమేనీ కూడా మేము చంపేస్తామన్నట్టుగా ట్రంప్ ఇటు నెతన్యాహు ఇద్దరు కూడా ప్రకటించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు సార్. గతంలోనే వీళ్ళు ఎవరు వచ్చినా కూడా మేము చంపేస్తామని అన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ అటువంటి ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నారా? ఖమేనీ చంపేసినట్టుగా కూడా ఇతన్ని కూడా చంపేసే అవకాశం ఏమన్నా ఉందా సార్? మామూలుగా ఇప్పుడు అమెరికా ట్రంప్ వచ్చినాక, ట్రంప్ లేకముందుగా కూడా అమెరికా పాలసీ ఏంటంటే తనకి లొంగని ప్రెసిడెంట్లను చంపేయడం, వాళ్ళతో యుద్ధం చేయడం, వాళ్ళ దేశంలో తిరుగుబాట్లు క్రియేట్ చేయడం అనేది వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు ఏంటంటే 80 దేశాల్లో కనీసం వాళ్ళ ఇట్లాగా వాళ్ళకి నచ్చని ప్రభుత్వాలని కొలదోసి ఆ ప్రెసిడెంట్లను కొంతమందిని ఊరితీసి కొంతమందిని చంపేసి వాళ్ళు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు. పప్పెట్ గవర్నమెంట్స్ అంటారు. ఆ పప్పెట్ లేటెస్ట్గా మనకు చెప్పాలంటే వెనజులా ప్రెసిడెంట్ని తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేసి జైల్లో పడేసి తమకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అట్లాగే చాలామంది ఈ వార్ అనాలిస్టులు చెప్తున్నది ఏంటంటే 1971 నుంచి 2021 వరకు అమెరికా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.8 బిలియన్ ప్రజల్ని చంపేసింది. అంటే 3.8 అంటే 38 లక్షల మందికి పైన అమెరికా చంపింది. సో ఈ స్థాయిలో అమెరికా ముందు నుంచి కూడా ఇదే పని చేస్తుంది. సో అలాగా ఇప్పుడు కూడా ఇరాన్ మీద అటాక్ చేయడం, చేసిన రోజే ప్రెసిడెంట్ని అక్కడ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని చంపేశారు. దాంతోపాటు ఒక 48 మంది వరకు ఈవెన్ డిఫెన్స్ మినిస్టరు, IRGC కమాండరు, ఇలాగ టాప్ అధికారులను కూడా చంపేశారు. ఆ తర్వాత సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ వరకు అధికారులను చంపేశారు. సో ఇప్పుడు 4th లేయర్ అక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా ఇదంతా అర్థమయ్యే ఇరాన్ కూడా ముందు నుంచి ఏంటంటే లేయర్లుగా డిఫెన్స్ని, పొలిటికల్ సిస్టమ్ని పెట్టుకునింది. అంటే ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, 4th లేయర్ పోయినా ఇంకొక లేయర్ వస్తూనే ఉంటుంది. సో వాళ్ళు ఫైట్ చేస్తుంటారు. వాళ్ళకంతా కూడా స్టాండింగ్ గైడ్ లైన్స్ ఉంటాయి. మేము ఉన్నా లేకపోయినా మీరు ఈ పనులు చేసుకుని వెళ్ళిపోండి అని ఒక గైడ్ లైన్స్ ట్రైనింగ్ లో భాగంగానే ఉంటాయన్నమాట. అందుకే వాళ్ళని మొజాయిక్ డిఫెన్స్ సిస్టమ్ అని కూడా అంటారు. అంటే లేయర్లుగా డిఫెన్స్ సిస్టమ్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. సో వాళ్ళకి సెంట్రల్ కమాండ్ ఉండి గైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక యుద్ధం వస్తే ఏం చేయాలో అందరికీ తెలుసు. వాళ్ళకి స్టాండింగ్ ఇవి ఉంటాయి, ప్రోటోకాల్ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోతుంటారు, ఆ ప్రొసీజర్ని ఫాలో అయిపోతుంటారు, ఎక్కడికక్కడ జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలాగా ప్రెసిడెంట్ని చంపేశారు. ఇప్పుడు ట్రంప్ ప్రధానంగా ఏంటంటే ట్రంప్ కానీ నెతన్యాహు కానీ ఇరాన్ అనేది కొరుకుడు పడని పరిస్థితిలో ఉంది. అంటే మిగతా ఇటు గల్ఫ్ కంట్రీస్ లో కూడా నేచురలైజేషన్ ప్రాసెస్ తో ఈవెన్ సౌదీ అరేబియా లాంటి దేశాలను కూడా మనకి అక్టోబర్ 23కి ముందు నార్మలైజేషన్ ప్యాక్ట్లు ఇవన్నీ కూడా అమెరికా చేయించింది. కాకపోతే అవి అమల్లోకి వచ్చే లోపలే హమాస్ వాళ్ళు దాడి చేయడం, గాజా మీద యుద్ధం జరగడం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఏదేమైనా అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఇజ్రాయెల్కి అమెరికాకి సరెండర్ అయిపోయి మనం ప్రశాంతంగా వ్యాపారం చేసుకుందాం అన్న పద్ధతిలోకి వెళ్ళిపోయినాయి. ఒక ఇరాన్ మాత్రం వ్యతిరేకిస్తుంది. సో అందుకనే మిగతా వాళ్ళు ఎవరు కూడా గాజా మీద, నరమేధాన్ని స్ట్రాంగ్ గా వ్యతిరేకించాలి. ఒక ఇరాన్ ఒకటే వ్యతిరేకించి, ఇరాన్తో పాటు దానికి ఉన్న యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతో హిజ్బుల్లాలు, హమాస్, తర్వాత హౌతీలు, మిలిషియా వీళ్ళు మాత్రమే వ్యతిరేకించారు. సో ఈ నేపథ్యంలో ఇరాన్ని తొక్కేయాలనేది వాళ్ళకు ఉన్నది. సో దాంతో చంపేస్తారు. వాళ్ళు ఏమనుకున్నారంటే అంటే దీని మీద అమెరికాలో సీనియర్ అనలిస్టులు కావచ్చు, ఎక్స్ మిలిటరీ, CIA అడ్వైజర్లు, వీళ్ళందరి వీడియోలు నేను రోజు చూస్తున్నాను. వాళ్ళు చెప్తున్నది ఏముందంటే అమెరికాకి ఒక స్ట్రాటజీ అంటూ లేదు. నిజానికి అమెరికాకి అవసరం కూడా లేదు. ఇరాన్ని దెబ్బ కొట్టడం అనేది అమెరికాకి అవసరం లేదు. ఇరాన్ నుంచి అమెరికాకి ఇమీడియట్ థ్రెట్ ఏమీ లేదు. కానీ ఇజ్రాయెల్ కి అవసరం ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎక్స్పాన్షన్ కావాలనుకుంటుంది, గ్రేటర్ ఇజ్రాయెల్ గా ఏర్పడాలనుకుంటుంది, గల్ఫ్ మిడిల్ ఈస్ట్ లో తను ఆధిపత్యాన్ని సాధించాలనుకుంటుంది. దీనికి ఇరాన్ అడ్డుపడుతుంది. సో ఇరాన్ని బలహీనపరిచి ఇరాన్ని ఇప్పుడున్న నాయకత్వాన్ని తీసేసి తమకు అనుకూలమైన నాయకత్వాన్ని ఇరాన్ లో పెట్టాలనే అజెండా ఇజ్రాయెల్కు ఉంది. ఈ అజెండాని ఇప్పుడు ట్రంప్ నెత్తికెత్తుకున్నాడు. ఇజ్రాయెల్ కూడా క్లియర్ గా తెలుసు, ఈ ట్రంప్ పీరియడ్ లోనే ఇరాన్ ని మనం
కంప్లీట్ గా దెబ్బ కొట్టాలి. వేరే ప్రెసిడెంట్ వస్తే రేపొద్దున మనకి ఇంత ఇది ఉండదు. ట్రంప్ అయితే మనకు అనుకూలంగా ఉన్నాడు. రెండోది యాంగిల్ ఏంటంటే ఎప్స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ పెడోఫైల్ లాగా చిన్నపిల్లలతో లైంగిక కార్యక్రమాలు చేయడం అవన్నీ నిన్న కూడా మొన్న 2 రోజులు 3 రోజుల ముందు కూడా ఒక విషయం బయటకు వచ్చింది. ఇదంతా కూడా ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఎందుకంటే ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనేవాడు మొసాద్ ఏజెంట్ అనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. సో ఇతను ట్రంప్ కు సంబంధించిన అనేక రికార్డులు నెతన్యాహు దగ్గర ఉన్నాయి. సో నెతన్యాహు బ్లాక్ మెయిల్ చేస్తూ ట్రంప్ ని తమకు అనుకూలంగా చేస్తూ ఇరాన్ ని కంప్లీట్ గా పై నాయకత్వాన్ని అంతా ధ్వంసం చేసి కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావాలి. ఆల్రెడీ డిసెంబర్లో ప్రజలు తిరుగుబాటు చేశారు కాబట్టి ఆ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దాన్ని మనం సిఏఏ ద్వారా రెచ్చగొట్టి ఒక ఆల్టర్నేటివ్ ప్రభుత్వాన్ని రావాలి. అవసరమైతే 79కు ముందు షా ప్రభుత్వం ఉండేది. ఆ షా కొడుకు ఇప్పుడు కూడా ఉన్నాడు బయట. అతన్ని తీసుకొచ్చి, ఎందుకంటే అతనికి ఒక బలమైన వర్గం ఉంది, చేద్దామనే ఒక ప్లాన్ లో, అంటే ఇజ్రాయెల్ ప్లాన్ నే ట్రంప్ కూడా తీసుకొని అందుకనే ఫస్ట్ డేనే పెద్ద ఎత్తున అటాక్స్ చేసి చంపేశారు. కానీ వీళ్ళు అనుకున్నట్టు అక్కడ చంపేసి ప్రజలకు పిలిపించారు కూడా, ఇది మీకు రైట్ టైము, మీరు తిరగబడని. కానీ ప్రజలు ఎవరు వీళ్ళ మాట వినలేదు. దాని పైగా వేలాది మంది వీధుల్లోకి వచ్చి ఖమేనీ చనిపోవడాన్ని వాళ్ళు ఒక దుఃఖకరమైన రోజుగా ప్రకటించి దాన్ని ఇచ్చేశారు తప్ప అమెరికా డెత్ టు ఇజ్రాయెల్ అనే స్లోగన్లు విపరీతంగా మారుమోగినాయి. ఆ వీడియోలంతా కూడా బయటకు వచ్చాయి. పైగా ఒక స్కూలు పిల్లల్ని చంపేసి, ఆడపిల్లల స్కూల్లో చిన్నపిల్లలు దాదాపు 165 మందిని చంపేయడంతో ఇరాన్ అంతా కూడా ట్రంప్ వ్యతిరేక, ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు అనేవి పెద్ద ఎత్తున జరిగాయి. దీంతో ట్రంప్ ఇజ్రాయెల్కి షాక్ అయింది. అంటే మనం అనుకున్నట్టు జరగలేదని. అందుకని వాళ్ళు ఏం చేయాలనుకున్నారంటే పెద్ద ఎత్తున దీన్ని అటాక్ చేసి పీపుల్ని మ్యాక్సిమం చంపగలిగితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఇదంతా కూడా మన నాయకుల వల్లనే అన్న ఒక ఇది వస్తుంది. దాంతో మనం మన ప్రభుత్వాలని ఏర్పాటు చేసుకోవచ్చు అనేది వాళ్ళ ప్లాన్. అందుకనే ఆయన సరెండర్ అయితే, కంప్లీట్ సరెండర్ అయ్యే వరకు నేను యుద్ధాన్ని ఆపనని ట్రంప్ అన్నాడు. కానీ కంప్లీట్ సరెండర్ అవ్వకపోగా ఏ కమేనీని చంపారో వాళ్ళ అబ్బాయి ముస్తఫా కమేనీని ఎన్నుకున్నాడు. అది ఇప్పుడు వాళ్ళకి కంటగింపుగా మారింది. దాంతో ట్రంప్ నేను ముస్తఫా కమేనీని చంపేస్తానని డైరెక్ట్గా అనలేదు, కానీ హీ డజంట్ లాస్ట్ లాంగ్ అన్నాడు. అంటే అతను ఎక్కువ రోజులు ఉండడు అని. అంటే అర్థమేమి, ఎక్కువ రోజులు ఉండడు అంటే ఏంటి? వాళ్ళు ఎన్నుకున్నారు, ప్రజలు కూడా వీధుల్లోకి వచ్చి అతని నాయకత్వాన్ని బలపడ్డారు. మొత్తంగా ఇరాన్ అంతా కూడా కంప్లీట్ గా ముస్తఫా ఖమేనీ వెంట నడిచింది. సో అందరూ కూడా మేము ఆయన ఇచ్చేస్తున్నాం. ఇటు రష్యా, చైనా కూడా ఆయనకు అభినందనలు తెలిపారు. ఇలాంటి దాంట్లో అతను ఎక్కువ కాలం ఉండడని ట్రంప్ స్టేట్మెంట్ ఇవ్వడం అంటే అర్థమేమి? అతన్ని కూడా చంపేస్తారు. అంతకుముందు కూడా ట్రంప్ ఏమన్నాడు, అతని ప్లేస్ లో ఎవరిని ఎన్నుకున్నా మేము చంపేస్తాం, నాకు నచ్చినోడే ఉండాలని ట్రంప్ పదే అన్నాడు. అట్లాగే నెతన్యాహు సంబంధించి కూడా ఐడిఎఫ్ కూడా డైరెక్ట్ గా ముస్తఫాని మేము చంపేస్తామని ప్రకటించింది. కానీ వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు మేము మారతాయిద్దాం, ఎందుకంటే ఆల్రెడీ ముస్తఫాకి నాన్న చనిపోయారు, మొన్న అమ్మ చనిపోయింది, భార్య చనిపోయింది, కొడుకు చనిపోయాడు, సిస్టర్ చనిపోయింది, మేనకోడలు మేనల్లుడు చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీలు మొత్తం 7 మంది చనిపోయారు. సో అతను నేను కూడా చనిపోవడానికి సిద్ధమైన పద్ధతిలో ఉన్నాడు. అందుకని వాళ్ళు ఎవరు భయపడట్లేదు. ఒక ప్లేస్ ఖాళీ అయితే ఇంకో ప్లేస్ లోకి వస్తున్నారు. వాళ్ళు పోతే కూడా పర్వాలేదు అనుకునే వాళ్ళు సిద్ధమేసి వస్తున్నారు. వాళ్ళకి మారుతాయిడ్డం అనే కాన్సెప్ట్ కూడా ఉంది, అమరత్వం అనే కాన్సెప్ట్. కాబట్టి వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ట్రంప్ గా నిజంగానే ముస్తాఫాని చంపితే ఇంకా ట్రంప్కే వ్యతిరేకత వస్తుంది తప్ప ఇరాన్కి ఏమీ చెక్కు చేరదు. అతని ప్లేస్ లో ఇంకొకరు వస్తారు. కాబట్టి ఇరాన్ దేశం అంతా కూడా చాలా గట్టిగా యాంటీ ట్రంప్, యాంటీ నెతన్యాహు స్టాండ్ తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ట్రంప్కి, నెతన్యాహుకి వ్యతిరేకత పెరిగింది ఈ యుద్ధం వల్ల తప్ప ఇరాన్కి ఏం వ్యతిరేకత లేదు. ఎందుకంటే ఇరాన్ మీద వీళ్ళు అన్యాయమైన దాడి చేసి వాళ్ళ ప్రజల్ని చంపి ఇప్పటి వరకు దాదాపు 800 మంది చంపితే అందులో 400-500 మంది పిల్లలు, స్త్రీలే. అక్కడ మిగతా వాళ్ళు కూడా మామూలు ప్రజలే. సైన్యం చనిపోయింది చాలా తక్కువ. కాబట్టి ప్రజల్ని ఇంత దారుణంగా చంపుతున్న ట్రంప్ వ్యతిరేకత వస్తుంది తప్ప నా దృష్టిలో ఆయన ముస్తాఫాని చంపడం వల్ల ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది. చంపే సాహసం చేస్తారని కూడా అనుకోవట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.